రాజేష్ మామిడిపల్లి, మీరు ఏది మంచిది అంటారు బ్రదర్? ప్రభుత్వ హాస్పిటల్ని బాగు చేసుకోవడం ఉత్తమమా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత బిల్లులు వాళ్ళకి ప్రభుత్వం చెల్లించడం? అంటే వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితం, ప్రభుత్వమే చెల్లిస్తుంది లాగా చేస్తే బాగుంటుందా, లేదా ముందు చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేసుకుంటే బాగుంటుంది? ఎట్లా బాగుంటుంది బ్రదర్? ఇప్పుడు 70 ఏళ్ల నుంచి ప్రభుత్వ హాస్పిటల్ పెట్టినప్పుడు మంచిగానే నడిచినాయి, ఎందుకంటే అప్పుడు నిజాయితీ పరులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏం బాగు చేస్తాం మనం? ఆ ఎక్విప్మెంట్ మళ్ళీ రిపేర్ చేస్తాం, మళ్ళీ 6 నెలలకాయ మళ్ళీ 3 నెలలకాయ పనిచేయి. ప్రజల ఆలోచన మారనంత వరకు మనం ఏం చేయగలుగుతాం? ఎంతమందిని మనం బర్తరఫ్ చేస్తాం? ఎంతమంది చేస్తాం? ఇవి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇది 1 డే సీఎం చూపెట్టారు కదా, ఒకే ఒక్కట్లా చూపెట్టినట్టు అందరిని పోయి ఇది సస్పెండ్ అన్నారు. లాస్ట్ కే నుంచి చంద్రబాబు నాయుడిని సస్పెండ్ చేశారు. అంటే వాళ్ళ మీద ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళు ఏ గవర్నమెంట్ అయినా పడిపోతుంది కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇన్ని డిమాండ్లు పెడతారు ఉద్యోగ సంఘాల వాళ్ళు. ఎందుకు ఒప్పుకుంటున్నారు? వాళ్ళ మీద ప్రేమతోట కాదు, వీళ్ళు ఒప్పుకోకపోతే ఆయనతో నెక్స్ట్ టైం గవర్నమెంట్ రానియరని దుష్ప్రచారం చేస్తారని. కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రజల మీద ప్రేమ ఉంటుందా? మరి ఉండాలి. ఉంటే లంచం తీసుకోవద్దు. రోజుకి ఎందుకు దొరుకుతున్నారు? ఏసీపీకి ఇంతమంది ఎందుకు దొరుకుతున్నారు? అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. ప్రభుత్వం అంటే వీ కెన్ అబ్యూజ్ అన్న మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఉంది. అదే ప్రైవేట్లో అట్లా చేస్తే వాడు ఊరుకోడు, తంతాడు. కాబట్టి దీని పరిష్కారం ఏంది? ప్రజలకు ఫ్రీడమ్ ఉండాలి. వానికి ఏడ నచ్చితే అడుగు ఇచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ చూపించుకొని ఓకే పేదవాడికి మనం రీయింబర్స్ చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే అది ఫ్రీ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్లో అయితే చూపించుకో, నీకు రీయింబర్స్ ఇస్తాం. ఆడ కూడా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళతోటి మళ్ళీ అది కక్కుర్తి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రీయింబర్స్ అన్నాము, తర్వాత ఆరోగ్యశ్రీ రీయింబర్స్ అంటే ఆడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ తోటి కుమ్మక్కై ఫేక్ బిల్లులు. ఆడ నిజంగా వాడు కోర్సు చేయడు, నిజంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించుకోడు, ఫేక్ బిల్లులు. ఎందుకంటే ఆ రీయింబర్స్ చేసిన డబ్బులకి వెళ్ళి వీనికి సగం వాటా వానికి సగం వాటా. సో కాబట్టి ఏం చేయాలి? మనం ఇన్సూరెన్స్ కడదాం. ఇన్సూరెన్స్ కడితే పెద్ద ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. చిన్నవి ఉంటే మనం రీయింబర్స్ చేస్తాం. ఎక్కడైనా చూపించుకో, ఇక ప్రైవేట్లో చూపించుకుంటే. గవర్నమెంట్లో చూపించుకుంటే అవసరం లేదు. గవర్నమెంట్ ఏం చేద్దామంటే ఎక్కువ హాస్పిటల్ పెట్టద్దు, గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ పెట్టద్దు. ఒక మండలంలో ఒకటి పెడతాం. ఇది ఊర్లలో స్కూల్ ఎత్తేయాలి, మండలంలో పెట్టాలి. మండలంలో పెట్టి బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ మండలంలో ఉన్నది ఊర్లలో తీసేయాలి. ఊర్లలో ఏమైనా ఉంటే అవి ఎత్తేయాలి. ఎందుకంటే ఊర్లలో ఈ టీచర్ పోయి ఉన్నాడు, ఈ డాక్టర్ పోయి ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్. మండల కేంద్రంలో ఉండాలి. ఓకే ఉండాలి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ టైంకి వచ్చినావు, ఈ టైం దాకా ఉండాల్సి అంతే. నువ్వు అటెండెన్స్ ఇచ్చి పీకేది లేదు. నీకు గవర్నమెంట్లో పనిచేస్తే నువ్వు ప్రైవేట్లో పనిచేయడానికి లేదు. అర్థమైందా? ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకోవడానికి హక్కు లేదు. ఎందుకంటే నీకు నెలకు ₹1,00,000 ఆ ఊర్లో జీతం ఇచ్చి ఆ మండల కేంద్రంలో నువ్వు మళ్ళీ ప్రైవేట్గా పెట్టుకుంటే నువ్వు ఈడ ఎందుకు పని చేస్తావు? కాబట్టి అట్లా రూల్స్ తెచ్చి బెస్ట్ క్వాలిటీ గవర్నమెంట్ అది కూడా ఏం చేయాలి? లేకపోతే ఇంకోటి చేయొచ్చు. మొత్తం 100% గవర్నమెంట్ చేయకుండా ఆ పీపీపీ ఏదో అంటారు కదా, గవర్నమెంట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పెడతారు కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రైవేట్ వాడు మేనేజ్ చేస్తాడు మొత్తం. అర్థమైందా? సో అందులో లాభం అది అప్పుడు ఏమవుతుంది? లాభాపేక్ష కోసం పనిచేస్తారు కాబట్టి వాడు ప్రైవేట్ వాడు ఎలాంటి అబ్యూస్ కానివాడు. కాబట్టి పార్ట్నర్షిప్లోనే పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తెల్ల రేషన్ కార్డు కాకుండా మిగతాడు వస్తే డిస్కౌంట్లు ఇస్తాం, కానీ తక్కువ ఛార్జ్ తీసుకుంటాం, కానీ ఫ్రీగా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పైసలు మళ్ళీ దేనికి వాడతాం? వాళ్ళు ఇచ్చినాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు కడతాం, రెవెన్యూది. దేనికి పోతుంది? అది మళ్ళీ గవర్నమెంట్కే పోతుంది కదా, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. దాని ద్వారా ఏదైనా పిల్లలు చదివించడో, ఉద్యోగాలు ఇచ్చడో, లేకపోతే రోడ్లు వేసడో ఏదో చేస్తాం కదా, అవేమి గాలికి పోవు కదా. ప్రభుత్వానికి ఏది కట్టినా మళ్ళీ ప్రజలకే చెందుతుంది కదా. అది ఎవడు వాని ఇంట్లోకి పోతలేదు కదా. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు తప్ప మిగతా అందరి దగ్గర గవర్నమెంట్ కంటే ప్రైవేట్ కంటే తక్కువ తీసుకుంటాం, కానీ ఎంతో కొంత తీసుకుంటాం, ఫ్రీగా అయితే ఇయ్యం. అట్లా ఏమన్నా చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే అంటే కొన్ని మెయింటైన్ చేయి, బట్ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ప్రైవేట్కి దీటుగా చేయి. అది ప్రైవేట్ గవర్నమెంట్ కలిసి పార్ట్నర్షిప్ అన్న చేయి, ఓన్లీ 100% గవర్నమెంట్ కాకుండా. అట్లా ఏమన్నా కొంత మనం ఈ యొక్క అబ్యూస్ని అరికట్టగలుగుతాం. ఓకే ప్లస్ ఎవడన్నా తప్పు చేస్తే వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఒక సిస్టమ్ కరెక్ట్గా ఏర్పాటు చేసి ప్లస్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్, ఎక్కడికైనా పోయి చూపించుకో. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్కి ఎనఫ్ జనాలు వస్తలేరు, దాని క్వాలిటీ లేకుండా ఏ వల్ల అంటే అవి ఎత్తేసి కన్సిస్టెంట్గా ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా గవర్నమెంట్ వస్తలేనప్పుడు అవి ఎత్తేసి. ఎందుకంటే వీనికి జీతం ఇచ్చే బదులు నువ్వు చూపించుకోపో, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, చూపించుకోపో. ఈ జీతం ఇచ్చేది నేను అక్కడ నీకు కడతా.
సో అట్లా ఆలోచించాలి, అందరి సలహాలు తీసుకొని అట్లా చేస్తే బెటర్.